హే ఆల్, ఇది అన్నయ్య ఎంగేజ్మెంట్ వీడియో. అన్నయ్య ఎంగేజ్మెంట్ మే 3న జరిగింది. ముహూర్తం వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి 12 మధ్యలో ఎప్పుడైనా తాంబూలాలు మార్చుకోవచ్చు అని చెప్పారు పంతులు గారు. మాకేంటంటే మేనమామ కూతురే కాబట్టి పెళ్లి కూతురు ముందే వెళ్ళాలి, పరిచయం చేసుకోవాలి అందరినీ, వాళ్ళు కొత్త వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో ఇవేం లేవు, ఎందుకంటే అందరికీ తెలుసు. కాకపోతే ఎంగేజ్మెంట్ మాకు తెలంగాణలో జరిగింది కాబట్టి పెద్దవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆంధ్ర నుంచి ఖచ్చితంగా రావాలి, అది ఇది కన్ఫామ్ ఉండాలి అని చెప్పేసి, ఎందుకంటే ఈ ఎండ దెబ్బకి ప్రయాణాలు చేయలేరు వాళ్ళు. సో పెద్దవాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మోస్ట్ మ్యాండేటరీ ఎవరో వాళ్ళు వచ్చేటట్టయితే చూసుకున్నాము. కన్ఫామ్ వీళ్ళు ఉండాలి ఈ ఎంగేజ్మెంట్కి అన్న వాళ్ళనైతే పెద్దవాళ్ళని ఖచ్చితంగా వచ్చేటట్టు చూసుకున్నాము. మిగిలిన వాళ్ళందరూ పెళ్ళి మోస్ట్ ప్రాబబ్లీ ఆంధ్రాలోనే ఉండొచ్చు ఆగస్ట్ ఎండింగ్లో. సో అక్కడికి డెఫినెట్గా వస్తారు కాబట్టి అప్పుడు మీకు పక్కా ఆంధ్ర స్టైల్ వెడ్డింగ్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేస్తాను, స్టార్టింగ్ నుంచి పెళ్ళి ఎండింగ్ వరకు. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరి సంగతికి వచ్చేసరికి ఎంగేజ్మెంట్ సెరమనీ సంగతి ఎలా ఉన్నా, రింగ్స్ మార్చుకోవడం ఎలా ఉన్నా, ఫోటో స్టిల్స్ ఇవ్వడానికి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాయడానికి ఎంత కష్టపడతారో అంత కష్టపడ్డారు వాళ్ళిద్దరూ. ఫోటోగ్రాఫర్ ఓపికకు ఒక నమస్కారం. అండ్ వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది అయింది అంటే మొత్తం సెరమనీ అయిపోయి ఫొటోస్ అంతా అయిపోయేంతవరకు వీళ్ళకి ఫస్ట్ భోజనం పెట్టలేదు. వీళ్ళు భోజనం చేసేసరికి 4:30 అయ్యింది. దెబ్బకు వాడిపోయారు. ఈ గ్యాప్లో మేము తినాల్సింది మేము తినేసాము, అన్నీ అయిపోయినాయి. రింగ్ సెరమనీ అవ్వడానికి ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఆంధ్ర పెళ్ళికి ఆంధ్ర స్టైల్కి తెలంగాణ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఈజీగా 3 to 4 hours పట్టిద్ది మాకు, ఇక్కడ అలా ఏం కాదు. చాలా ఫాస్ట్గా సెరమనీ కంప్లీట్ చేశారనిపించింది. అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ అయితే అనిపించింది మాకు. అక్కడ పూజ ఇదంతా కూడా డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంది. మాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి తెలంగాణ పెళ్ళి తెలంగాణ సైడ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. అక్కడ ఆంధ్ర స్టైల్ ఇంక ఎంగేజ్మెంట్ చూపించలేం కాబట్టి పెళ్ళి అయితే ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ అక్కడ ఆ రోజు పెద్దవాళ్ళు కొంతమంది వచ్చిన వాళ్ళు ఎమోషనల్ అయ్యారు, హ్యాపీ టీయర్స్ మాట. కొంతమంది హ్యాపీగా ఉన్నారు. పెద్దనాన్నగారిని బాగా గుర్తు చేసుకున్నారు అక్కడ, ఎందుకంటే ఆయన లేరు కాబట్టి. పెద్దమ్మ కొంచెం బాగా ఎమోషనల్ అయ్యింది. బట్ మీకు ఆంధ్ర పెళ్ళి అంటే ఎలా ఉంటుందో డెఫినెట్గా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ బాయ్.